తమో దేవా సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా, నీ దివ్య సన్నిధిన పూజలు చేయగవే చేసిన ఈ శుభవేళ, స్వాగతమో దేవా. ప్రైజ్ ది లార్డ్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, మరొక్కసారి యేసయ్య అత్యంత ప్రశస్త నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరొక్కసారి మనం ఈ టీవీ చుట్టూ సమావేశమై దేవుడు మనకిచ్చిన పలుకులను, ఆయన పలికినటువంటి మాటలను మనము శ్రద్ధతో ధ్యానం చేసి దానిలోని మర్మములను గ్రహించ ఆ పవిత్రాత్మ దేవుని వరముతో మనం ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యము పౌలు మహర్షి తీతుకు వ్రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయంలో 5, 6 వచనాలు చదువుతున్నాను. ఆయన మనలను రక్షించెను, మనము చేసిన సత్కార్యముల వలన గాక తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. పవిత్రాత్మ ప్రసాదించు నూతన జీవితమునకును మూలమగు జ్ఞానస్నానము ద్వారా ఆ రక్షణ మనకు లభించెను. మన రక్షకుడుకు యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కురియించెను. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడమైన దేవా, సర్వాంతర్యామి, సర్వకృపలకు నిలయమైన మా దేవా, నీకు స్తోత్రం. అయా, నీ వాక్కును గ్రహించి ధ్యానించుట కొరకై ఆసక్తి కలిగినటువంటి మాతో నీవు మాట్లాడండి ప్రభువా. మాట్లాడే నీ సేవకుడునైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరచి ఆసక్తితో ప్రభువా నీ వాక్కులను వినుటకు ఈ టీవీ చుట్టూ సమావేశమైన నీ బిడ్డలతో నీవే మాట్లాడండి. మధురమైన నీ స్వరమును వారికి వినిపించండి. నీ వాక్కులలోని మర్మములను వారికి వివరించండి. నీ పవిత్రాత్మ శక్తిని నీ బిడ్డల మీద కృమ్మరించండి. ఈ మనవులను మా నాథుడు మీ కుమారుడును అయిన యేసయ్య అత్యంత ప్రశస్త నామములో అడిగి వేడి పొందుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియైన దేవుని బిడ్డలారా, గత 4 ఎపిసోడ్స్ మనము వరుసగా జ్ఞానస్నానము, దాని అంతర్యము అనే విషయం గురించి మనం చర్చించుకుంటున్నాము, మాట్లాడుకుంటూ ఉన్నాం. క్రైస్తవ జీవితంలో తొలిమెట్టు ఈ జ్ఞానస్నానం. క్రైస్తవుడు జ్ఞానస్నానము పొందిన తరువాతననే ఇంకా మిగిలిన 7 దివ్య సంస్కారాలు యేసుక్రీస్తు తన స్త్రీ సభను, సత్య తిరుసభను పెంచి పోషించి నడిపించుట కొరకై 7 దివ్య సంస్కారాలను ఆయన ప్రారంభించాడు. ఆ 7 దివ్య సంస్కారాలలో ప్రధానమైనది, తొలిమెట్టు, ప్రవేశము అయినది జ్ఞానస్నానము అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. జ్ఞానస్నానము వలన మనము పొందే మొట్టమొదటి లాభము ఏంటి అంటే, బాప్తిస్మము ద్వారా మనము యేసు క్రీస్తు శరీరము అనే సంఘములోనికి మనము ఆహ్వానించబడుతున్నాం. ఆయన శిరస్సు, మనము ఆయన అవయవాలం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం చదివితే, బాప్తిస్మము ద్వారా మనము క్రీస్తుతో ఐక్యమవుతున్నామని అక్కడ వివరంగా మనకు చెప్పబడుతుంది. యేసు క్రీస్తు శిరస్సై మనము ఆయన అవయవాలమై ఆ శిరస్సు నుంచి మనము పోషణ పొందుకుంటున్నాము, నడుపుదలను అక్కడ నుంచి మనం పొందుకుంటూ ఉన్నాం. కనుక మొట్టమొదటిగా జ్ఞానస్నానము పొందినటువంటి సభ్యుడు దేవుని బిడ్డగా, దేవుని యొక్క సంఘములో భాగస్థుడుగా సంఘ సభ్యత్వాన్ని పొందుకుంటాడు. అందుకనే జ్ఞానస్నానము అనగానేమి అనే ప్రశ్నకు జవాబు, జన్మ పాపమును ఇతర పాపములను పోగొట్టి మనలను దేవునికిని తిరుసభకును బిడ్డలుగా చేయు దివ్య సంస్కారము అని అభివర్ణించారు. సో తిరుసభ శిరస్సు యేసుక్రీస్తు. ఆయనే ప్రారంభించినవాడు, ఆయనే పునాది వేసినవాడు, ఆయనే దానికి జన్మనిచ్చినవాడు. కనుక ఆయనలోనికి
మనము భాగస్థులమైపోతున్నాం. ఈ శిరస్సు ఈ సంఘములోనికి అవయవాలంగా అంటించబడుతూ ఉన్నాం. ద్రాక్ష చెట్టు నుంచి ఏ విధంగా కొమ్మలు జీవాన్ని పొందుతాయో బ్రతుకుతాయో, క్రీస్తు అనే ఆ శరీరమునకు అంటబడి కట్టబడి మనము పోషణ పొందుతున్నాము, ఫలములను మనం పొందుకుంటున్నాం. రెండవది, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 3వ అధ్యాయములో 16వ వచనములో పరిశుద్ధాత్మ దేవునికి మనము నిలయమైపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవునికి ఆలయంగా ఏ విధంగా అవుతున్నాము అంటే, మహర్షి పౌలు గారు చెప్పినటువంటి మాట, మీరు దేవుని ఆలయమనియు దేవునికి నివాస స్థలమనియు మీరు ఎరుగరా. జ్ఞానస్నానము మనం పొందినప్పుడు, మనములో హృదయ పరివర్తన చెంది పాపాలను క్షమించబడినప్పుడు, పాపము వెళ్ళిపోయినప్పుడు, చీకటి తొలగిపోయినప్పుడు, వెలుగైనటువంటి క్రీస్తు పరిశుద్ధాత్మ నీ హృదయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆయన ముద్ర వేసుకుంటున్నాడు. ఎప్పుడైతే మనము క్రిస్మా తైలముతో అభ్యంగనము చేయబడతామో అప్పుడు మనము దేవునికి ప్రతిష్ఠించబడిన వాళ్ళమవుతున్నాం, అభిషేకించబడిన వాళ్ళమవుతున్నాం. క్రీస్తునందు ఉన్న 3 గుణాలు మనం చెప్పుకున్నటువంటి రీతిగా యేసుక్రీస్తు గురువు, బోధకుడు, యాజకుడు. ఈ 3 గుణాలను కూడా, లక్షణాలను కూడా ప్రతి క్రైస్తవుడు జ్ఞానస్నానమునందు అభిషేకించబడిన వాడు పొందుకుంటూ ఉంటాడు. అందుకనే అపోస్తల చర్యల్లో 2వ అధ్యాయములో 38వ వచనములో పేతురు గారు ప్రకటించుచూ ఉండగా ఆయన మాటలు కత్తుల్లాగా దూసుకొని వెళ్ళి ప్రతి హృదయాన్ని కూడా మార్చేసినాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది, హృదయ పరివర్తన చెంది, మనసున దుఃఖము కలిగి చేసిన పాపాన్ని ఒప్పుకుంటూ, అయ్యా మేము పాపం చేశాము, యేసుక్రీస్తుని సిలువకు అప్పగించి మేము తప్పే చేశాము, ఈ శాపము నుంచి మేము బయటపడాలంటే, విముక్తి చెందాలంటే మేము ఏమి చెయ్యాలో దయచేసి చెప్పండి అని పేతురు గారిని అడిగారు. పవిత్రాత్మతో నింపబడినటువంటి పేతురు, ఈ మొదటి పోపు గారు, ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది యేసుక్రీస్తునందు ఆయన నామములో జ్ఞానస్నానము పొందండి. అప్పుడు పవిత్రాత్మ అంటే దేవుని బహుమానము, దేవుని వరము అయిన పవిత్రాత్మ దేవుణ్ణి మీరు పొందుకుంటారు. ఆ పవిత్రాత్మ దేవుడు మిమ్ము పరిశుద్ధత వైపు నడిపిస్తాడు, యేసుక్రీస్తు మార్గాన్ని తెలియపరుస్తాడు, ఆయన నేర్పించిన సత్యాలు మీకు జ్ఞప్తికి తెస్తాడు, నీ యందు యేసు నామాన్ని పలికిస్తాడు, ఆయన యందు విశ్వాసం ఉంచేలాగున నీ హృదయాన్ని తెరుస్తాడు, నీ పెదవులను కదుపుతాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. అందుకనే జ్ఞానస్నానము మీరు పొందండి, యేసు నామమున మీరు జ్ఞానస్నానం పొందండి అని పేతురు గారు వివరించినట్లుగా మన వాక్యములో వింటున్నాం. దీనిని బట్టి జ్ఞానస్నానము అనే దివ్య సాంఘ్యములో పాల్గొనటం వలన దేవునికి నివాసమైపోతున్నాం. పవిత్రాత్మ దేవుడు ముద్ర వేసుకుంటున్నాడు. మనము దేవునికి సంబంధించిన వాళ్ళముగా, ఆయన రాజ్యానికి వారసులంగా, ఆయనకు దత్తపుత్రులముగా మారిపోతున్నాం. అందుకనే బైబిల్ వాక్యం చెబుతుంది, యేసుక్రీస్తు ఆత్మను పొందకుండా దేవునికి చెందినవాడే జీవించుట కష్టము, ఆత్మను పొందకుండా దేవుని సంతోషపరచుట కూడా కష్టమే. కనుక పవిత్రాత్మను మనం పొందుకోవాలి. మూడవదిగా మనం ఇందాక మన వాక్యం చదువుకున్నాము, యేసుక్రీస్తు దేవుడు మనకు చేసే పని ఏంటంటే, జ్ఞానస్నానము ద్వారా ఆ రక్షణ మనం పొందుతున్నాము. రెండవది నూతన జన్మకు కారణమవుతుంది. అది నూతన జన్మను పొందుతున్నాం. ఒకడు తల్లి గర్భమున ఉండి మరల జన్మించిననే తప్ప అతడు క్రీస్తుకు చెందినవాడు కాదు అన్నాడు. మరలా జన్మించటం అంటే తల్లి గర్భములో ప్రవేశించటం కాదు. యేసుక్రీస్తు నామములో ఆయన దివ్య రక్తములో కడగబడి పాపములను క్షమించబడి ఆయన నామమునందు జ్ఞానస్నానము పొందినప్పుడు నూతన జన్మ, మన జీవితము మారిపోతుంది, మన స్థితి మారిపోతుంది, జీవిత విధానం మారిపోతుంది, మన ఆలోచనలు మారతాయి, మన నడక మారుతుంది, మన సంబంధాలు మారతాయి, మన జీవితమే మారిపోతుంది. అందుకని మహర్షి పౌలు ఏమన్నాడు,
కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 17వ వచనంలో ఆయన అన్నాడు, యేసుక్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. ఎప్పుడైతే నువ్వు జ్ఞానస్నానం యేసు నామములో పొందుతావో నీవు నూతన సృష్టికి కారణమవుతున్న, సృష్టికి ప్రారంభం నీలో జరుగుతుంది. పాతది గతించిపోతుంది. పాప జీవితము, బలహీనమైన జీవితము, భౌతికమైన జీవితము, ఇహలోక సంబంధమైన జీవితము, పైచాచిక తత్వము మనలోంచి వెళ్ళిపోతుంది. ఆ పాపము, బలహీనత అంతా తొలగిపోయి మనకు శక్తిని దేవుడిస్తున్నాడు. నూతనమైన జీవితాన్ని మనం పొందుకుంటున్నాం. నూతన సృష్టిగా మనం మారిపోతున్నాం. ఇది పౌలు మహర్షి చెప్పినటువంటి మాట. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఈ నూతన జన్మ పొందుకునే ఈ గొప్ప దివ్య సంస్కారం గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక విషయం మీ అందరికీ తెలియచేయాలనుకుంటున్నాను. కథోలిక చర్చిలో చిన్న పిల్లలకి జ్ఞానస్నానం ఇస్తారు. ఈ చిన్న పిల్లలకు జ్ఞానస్నానం ఇవ్వడం వల్ల ఎలాగ వాళ్ళు ప్రభువుని నమ్ముకోలేదే, ప్రభువుని ఎరిగి ఉన్నవాళ్ళు కాదు కదా, వారికి జ్ఞానం లేదు కదా, జ్ఞానం లేకుండా నమ్మి బాప్తిస్మము పొందాలని బైబిల్ వాక్యం చెబుతుంది కదా, వాళ్ళు నమ్మటము లేదు, పెదవులతో ఉచ్చరించటము లేదు, మరి వాళ్ళకి జ్ఞానస్నానం ఎందుకు ఇవ్వాలి, ఆ ఇవ్వడం అనేది తప్పు కదా అని భావించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకనే చిన్నపిల్లలకి వాళ్ళు జ్ఞానస్నానాలు ఇవ్వరు. కానీ కథోలిక చర్చిలో యేసుక్రీస్తు ప్రారంభించిన పునాదుల నుంచి, ఆ రోజు నుంచి కూడా చిన్నపిల్లలకు కూడా జ్ఞానస్నానం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకంటే మొట్టమొదటిగా మనము నమ్మేది ఏంటంటే జన్మ పాపము అనేది ప్రతి మానవునికి సోకుతుంది. అది మతముతోనూ, జాతితోనూ, స్థలముతోనూ, కులముతోనూ పని లేదు. అది నువ్వు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మానవుడై జన్మించిన ప్రతివాడు ఈ ఆస్తిని పొందుకుంటున్నాడు. అవ్వమ్మ ఆదాములు మన తల్లిదండ్రులై వాళ్ళు దేవునికి అవిధేయతను చూపించారు. ఒక్క స్త్రీ అవిధేయత వల్ల లోకములోనికి మరణం వచ్చిందని బైబిల్ వాక్యం చెప్తుంది. అంటే అవ్వమ్మ చేసినటువంటి పాపము, ఆదాము చేసినటువంటి పాపము, అవిధేయత వల్ల మనిషి శాపానికి గురి అయ్యాడు. మానవ జాతిలో పుట్టిన ప్రతివాడు, మతముతోనూ ఇంకా దేనితోనూ సంబంధం లేకుండా మనిషి పుట్టిన ప్రతివాడు కూడా ఈ జన్మ పాపాన్ని అంటి పుచ్చుకుంటున్నాడు అని, దానితోనే జన్మిస్తున్నాడని బైబిల్ వాక్యములో మనకు చెప్పబడుతూ ఉన్నది. మనం కీర్తన గ్రంథములో 51వ కీర్తనలో 4వ వచనాన్ని మనం చదువుదాం. దానికి ముందు ఉన్నటువంటి వచనాలు 51వ కీర్తన ఎందుకు రాయబడిందంటే, దావీదు పాపం చేశాడు. బెర్షెబా అనేటువంటి వ్యక్తితో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఒక పాపం తర్వాత ఇంకొక పాపం చేశాడు. ఈ పాపాలు పుట్టకట్టుకుంటున్నటువంటి దావీదు దగ్గరికి నాతాను అనే ప్రవక్తను దేవుడు పంపించాడు. నాతాను అనే ప్రవక్త దేవుని యొక్క నామములో అతనిని హెచ్చరించాడు. నువ్వు చేసినటువంటి పాపము ఇది అని జ్ఞప్తికి తెచ్చాడు. ఎప్పుడైతే ఆ పాపాన్ని ఆ దావీదుకు తెలియపరిచాడో, దావీదు మేకపోతు గాంభీర్యాన్ని ధరించలేదు. నేను రాజును కదా, నువ్వెవ్వరవయ్యా చెప్పడానికని ఏంటో మాట్లాడి అతనిని ఇబ్బంది పెట్టలేదు, పాపములోనే మ్రగ్గిపోలా. అతను చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే తాను చేసిన పాపాన్ని అంగీకరించాడు. అంగీకరించి ఈ కీర్తన ఏడ్చాడు. రాచరిక దుస్తులను తీసేశాడు, బూడిద రాసుకున్నాడు, కన్నీరు పెట్టుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చి దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగాడు. ఆ కీర్తన 51వ కీర్తనలో 4వ వచనములు ఈ విధంగా చెప్పబడుతుంది. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, నీవు దుష్కార్యములుగా గణించు పనులను నేను చేసి తిని అని చెబుతూ, నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగాను నిర్ణయించుట సబబే. ఆయన తన యొక్క జీవితాన్ని చెప్పుకుంటున్నాడు 5వ వచనములో. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి కిల్మిషాత్తుడునే. అంటే అమ్మ గర్భంలో ఉన్నప్పుడే నేను పాపంలో ఉన్నానయ్యా అన్నాడు. ఎలా అది సాధ్యము అంటే ఇదే జన్మ పాపము అంటాం. ఈ జన్మ పాపాన్ని పుణికి పుచ్చుకొని పాపములో నేను పుట్టాను అన్నాడు. జ్ఞాన స్నానములో ఈ పాపము పరిహరించబడుతుంది, ఈ పాపము తొలగించబడుతుంది. ఈ ముద్ర ఏదైతే సాతాను యొక్క ముద్ర వేయబడి ఉన్నామో ఆ ముద్ర నుంచి
మనము శుద్ధీకరించబడుతున్నాము, పవిత్రపరచబడుతున్నాం. దీనిని బట్టి ప్రతి ఒక్కరూ పాపములోనే పుడుతున్నారు. ఏమండి, ఒక ఒంటికి మనకు దెబ్బ తగిలినప్పుడు గాయము ఉన్నది అని తెలిసినప్పుడు గాయానికి మందు వెంటనే వేసుకోవాలి కదా. నీ ఒళ్ళు శుభ్రంగా లేదు, మురికిగా ఉంది అన్నప్పుడు, నీరు నీకు దగ్గరలో ఉన్నప్పుడు మనసు విప్పి, హృదయాన్ని విప్పుకొని మంచి మనసు కలిగి స్నానం చెయ్యాలి కదా. చిన్నపిల్లవాడికి కూడా వాడిలో పాపం ఉన్నది అని తెలిసినప్పుడు దానిని ఎంత త్వరగా తీసేస్తే అంత మంచిది. ఆ పుండు ఉన్నది అన్నప్పుడు దాన్ని మందు వేసి ఎంత త్వరగా మాన్పించుకుంటే అంత మంచిది. అనారోగ్యం మనలో ఉన్నదప్పుడు వెంటనే మనం మందు వేసుకొని మరలా మనము ఆరోగ్యవంతులం కావాలి. చిన్నపిల్లవాడికి కూడా ఎంత త్వరగా మనము జ్ఞానస్నానం ఇప్పిస్తే అంత త్వరగా పాపం పోతుంది, దేవుని అనుగ్రహం తనలోనికి వస్తుంది. జ్ఞానస్నానము ద్వారా పాపము పోయి పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడని వాక్యములో మనం విన్నాం. పెద్దవాళ్ళు అయ్యిందాకా నీకు పవిత్రాత్మ వద్దా? పెద్దవాడు అయ్యేదాకా దేవుని అనుగ్రహం నీకు వద్దా? పెద్దవాడు అయిన తర్వాత అర్థం చేసుకున్న తర్వాతనే దేవుని కృపను పొందుకోవాలని అనుకుంటున్నావా? అది నీకు స్వార్థం. ఆ స్వార్థాన్ని విడిచిపెట్టి చిన్నపిల్లవాడికి ముందుగానే దేవుణ్ణి ఇద్దాం. నేను ఒక విచారణలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక పేటకు వెళ్ళి వాక్యం చెప్పడం కోసం ప్రయత్నం చేశాను. వారు దేవాలయానికి రావడం లేదు కనుక కొన్ని పాటలు పాడి, కొన్ని మాటలు చెప్పి వాళ్ళకు దేవుని గురించి తెలియచేసి దేవాలయానికి ఆహ్వానిద్దామని వెళ్ళాను. అక్కడ ముఠా మేస్త్రి ఉన్నాడు. ఆ ముఠా మేస్త్రి రాత్రి 8:30కు వచ్చిన తర్వాత ఆయన వచ్చి రావడంతోనే నాతో చెప్పినటువంటి మాటలు, మీరు దేవాలయానికి రమ్మంటున్నారు, మేము వస్తాం. దేవాలయానికి రాకుండా ఆదివారం మేము పనికి వెళితే మగవారికి 70 రూపాయలు వస్తాయి, ఆడవారికి 50 రూపాయలు వస్తాయి. సరే, మేము అది మానుకుంటాం, దేవుడు అంటున్నారు కదా, మేము వస్తే మీరు ఎంత ఇస్తారు స్వామి ఆదివారం అని అడిగాడు. ఆ మాట అన్నప్పుడు నేనేం చెప్పాలో తెలియలా. అయ్యా, 10వ భాగం దేవుడు కోరుకుంటున్నాడు. మనందరం కూడా దేవునికి కానుక సమర్పించుకోవాలి. దేవునికి మనము దూరం అయిపోకుండా ఆయన దీవెనలు కాపుదలం మనం పొందుకోవాలంటే ఆయన మనల్ని రక్షించే దేవుడు కనుక మనమే ఆయనకు కానుకలు చెల్లించుకుంటే ఇంకా ఎక్కువగా దీవించబడతామని బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది. నేనివ్వడం కాదు, నువ్వే దేవునికి ఇచ్చుకోవాలి అని చెప్తే, చాలే స్వామి, ఇక మాకు కుదరలేకండి, దయచేసి మీరు పెట్టే బేడా సర్దుకోండి స్వామి అన్నాడు. నేను ఇంటికి వచ్చేసా. దేవుని యందు ప్రియులారా, నేను నిజం మాత్రమే చెబుతూ ఉన్నాను. ఆయన 3 రోజుల తర్వాత ఉదయాన్నే 6:30 గంటలకి నా ఇంటికి వచ్చాడు. నేను ఉదయం లేచి పూజకు వెళుతూ ఉంటే గేటు దగ్గర పెద్దగా కేకలు పెడుతూ, ఏడుస్తూ, పెడబొబ్బలు పెడుతూ, కాళ్ళు మీద పడి ఏడ్చి దుఃఖపడుతూ ఉన్నాడు. ఏంటి అయ్యా అంటే, 23 సంవత్సరాల నా బిడ్డ చనిపోయాడు స్వామి అని. ఎలా చనిపోయాడు అంటే, ఇంటి వెనకాల చెట్టుకి ఆయన హ్యాంగ్డ్ అంటే వేలాడి తీసేసుకున్నాడు, ఉరి వేసుకున్నాడు, చనిపోయాడు. కారణం, ఆయనకి ఏమైనా జబ్బుందా, లేకపోతే పాడు స్నేహాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎవరైనా మోసగించారా, లేకపోతే తల్లిదండ్రులు ఏమైనా అన్నారా, లేకపోతే ఆయన జీవితంలో ఏదన్నా ఓడిపోయే పరిస్థితి ఏమైనా వచ్చిందా, ఏంటి రాములు అని అంటే ఆయన చెప్పాడు, నాకైతే తెలియదు స్వామి, ఊరికి ఏమి తెలియదు స్వామి, ఎందుకు చనిపోయాడు. నేను వెంటనే ఆ మాటలు నేను చెప్పలేకపోయాను, కానీ తర్వాత ఆ మాటలు చెప్పాను. ఒకవేళ చిన్నప్పటి నుంచే ఆ తండ్రి ఆ తల్లి దేవుని ఆ బిడ్డకు పరిచయం చేసి ఉంటే, దేవాలయానికి తీసుకొని వచ్చి ఉంటే, దేవుని యొక్క వాక్కులు వినే అవకాశం ఆ బిడ్డకు కల్పించి ఉంటే నేడు ఈ దుస్థితి ఏర్పడేది కాదు. జీవితంలో వచ్చిన నిరుత్సాహము, ఆయనకు కలిగినటువంటి విచారము ఆయన ఎవరికీ చెప్పుకోలేకపోయాడేమో. తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోయాడు, స్నేహితులకు చెప్పుకోలేకపోయాడు. ఒకవేళ ఆ తండ్రి ఆ తల్లి ఆ బిడ్డను దేవాలయానికి నడిపించుకొని వచ్చి ఉంటే, దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఉనికిని ఆ బిడ్డకు తెలియపరిచి ఉంటే, దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ఆదరణకర్తో, ఎన్ని దీవెనలు ఇస్తున్నాడు, ఆ మాటలు దేవాలయంలో ఆలకించే అవకాశాన్ని ఆ బిడ్డకు ఆ తల్లిదండ్రులు ఇస్తే ఖచ్చితంగా తన బాధను ఒంటరిగానైనా వెళ్ళి దేవుని దగ్గర ఏడ్చి తన బాధ చెప్పుకునేవాడు. ఆ బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరు కనుక ఆ రోజు ఆయన మెడకు వేలాడి తీసుకొని చనిపోయాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియైన దేవుని బిడ్డలారా, మనము మన పిల్లల్ని బడికి పంపిస్తున్నాం. ఏ పిల్లాడినైనా తండ్రి తల్లి వాడు తెలుసుకున్న తర్వాతే బడికి వెళ్తాడు. వాడికి ఇష్టమైతేనే చదువుకుంటాడు. చదువు అంటే ఏంటో తెలిసిన తర్వాతే వాడికి చదువుకుంటాడు అని ఏ తల్లి అయినా తండ్రి అయినా అంటారా?
ఎందుకు మంచి స్కూల్ను చూస్తున్నావు? ఎందుకు పిల్లాడి బడిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నావు? నువ్వు కాదా అక్కడ సంతకం పెట్టేది? నువ్వు కాదా ఆ బిడ్డ తరపున అక్కడ వకాల్త తీసుకునేది? నా బిడ్డను చదివిస్తానండి, హోంవర్క్ చేపిస్తానండి, మీరు ఇచ్చిన పని చేస్తానంటే అప్పుడే కదా సీట్ ఇచ్చేది, లేకపోతే ఇస్తారు ఈ రోజుల్లో. శ్రీ సభలో కూడా అంతే. తల్లి తండ్రి దేవాలయానికి వస్తున్నారు, సంఘములో ఉంటున్నారు. ఈ బిడ్డ తరపున తల్లి తండ్రి మాట ఇస్తారు. అయ్యా, మేము ఏ విశ్వాసములనైతే పెరుగుతున్నామో, ఏ దేవుణ్ణైతే మేము కలిగి ఉన్నామో, ఏ విశ్వాస సత్యాలనైతే మేము ప్రకటిస్తున్నామో, ఆ విశ్వాస సత్యములో మేము మా బిడ్డలను పెంచుతాం, దేవాలయానికి నడిపించుకొని వస్తాం. అంతేకాదు, తల్లిదండ్రులు మాత్రమే కాదు, ఇక్కడ దీవెన ఏంటంటే సంఘము అంతా బాధ్యత తీసుకుంటుంది. దేవుని యొక్క రిప్రజెంటేటివ్ ప్రీస్ట్ ఉన్నాడు, గురువు, ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఆత్మీయ జీవితంలోను అనుగ్రహ జీవితంలోను దేవునికి బిడ్డగా నడిపిస్తాడు, పోషిస్తాడు. ఆ విధంగా అతన్ని దేవుని అనుగ్రహంలోనికి నడిపిస్తాడు. ఎందుకు మన పిల్లలకి ఆ అనుగ్రహాన్ని, ఆ కృపని దూరం చేస్తావు? తెలుసుకున్నదాకా దేవుని గురించి తెలుసుకున్న తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత, అన్నీ తెలుసుకొని అంగీకరించిన తర్వాత అని ఎక్కడ అంటున్నావు? నువ్వు బడి గురించి ఎందుకంటలా మాట? నువ్వు ఎప్పుడైనా నీ బిడ్డను అడిగావా? నాయనా, సిటిజన్షిప్ మనకు ఉంది కదా, నువ్వు ఏ దేశానికి సంబంధించిన బిడ్డగా ఉండాలనుకుంటున్నావు తెలిసిన తర్వాత సిటిజన్షిప్ తీసుకుంది కానిలే అని ఏ తల్లి తండ్రి అన్న బిడ్డను అడుగుతారా? అరే, బడికి వెళ్ళటం నీకు ఇష్టమేనా అని అడుగుతారా? లేదు కదా, తీసుకువెళ్తారు కదా. దేవుని యందు ప్రియులారా, నీకు ప్రాథమిక హక్కులు కొన్ని ఉన్నాయి. పుట్టిన ప్రతి బిడ్డకి ప్రాథమిక హక్కులు కొన్ని ఉంటాయి. భోజనం కావాలి, నీళ్లు కావాలి, వస్త్రము కావాలి, గృహము కావాలి. ఇవన్నీ కూడా ప్రతి పౌరునికి ఇవ్వబడినటువంటి ప్రాథమిక అవసరాలు అంటారు. శరీరానికి సంబంధించిన జీవితానికి అవి ప్రాథమిక అవసరాలు అయితే, మనిషి ఒట్టి శరీరం మాత్రమే కాదు, శాశ్వతమైన ఆత్మను కలిగి ఉన్నాడే. ఆ ఆత్మకు ప్రాథమిక అవసరం ఏంటో తెలుసా? ఇస్ ఎ రిలీజన్. దేవుడు పుట్టించినవాడు, సృష్టించినవాడు, ఆయన నడిపించేవాడు. తల్లిదండ్రులు మనం ఎప్పుడూ కూడా మన బిడ్డలను దేవునికి దూరం చేయకూడదు. ఒకవేళ నువ్వు జ్ఞానస్నానం ఇప్పించకుండా, దేవుని ఎరగకుండా నువ్వు పెంచితే, దేవుని కృపను ఆ బిడ్డకు దూరం చేస్తే నువ్వు జవాబు చెప్పవలసి వస్తుంది. తల్లిగా తండ్రిగా ఆత్మీయ జీవితానికి జన్మనిచ్చి పోషించినటువంటి వారివి కాగలేకపోతున్నాం. ఆ దేవుడు ఇచ్చినటువంటి కృపను, ఆ అనుగ్రహాన్ని, ఆయన ముద్ర వేసుకొని నడిపించేదాన్ని, ఆయన ఆత్మ వరములన్నీ కూడా కురిపించడానికి నువ్వు ఎందుకు జ్ఞానస్నానం ఇచ్చుటకు మన బిడ్డని తీసుకుని వెళ్ళడం లేదు? తిరుసభలో చిన్న బిడ్డలకి జ్ఞానస్నానం ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఇది. ఈ రోజుల్లో ఇండివిజువలిజం వస్తుందండి. పిల్లాడు పెరగాలి, వాడు నేర్చుకుంటాడు. నో, వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ఇండివిజువలిజం. మనము ఫ్యామిలీ లైఫ్ని ఎంకరేజ్ చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో జ్ఞానస్నానం పొందిన వాళ్ళు, మనం అపోస్తల చర్యల్లో 16వ అధ్యాయంలో ఖైదీ నుంచి విడుదలైనటువంటి అప్పుడు ఆ ఖైదీ పౌలు సిలాసుల యొక్క సాక్ష్యాన్ని చూసి జ్ఞానస్నానం పొందాడు. బైబిల్ వాక్యం చెప్తుంది, తనొక్కడే జ్ఞానస్నానం పొందలా, ఇంటిల్లపాది రక్షించబడుట కొరకై జ్ఞానస్నానం పొందాడు. బైబిల్ వాక్యం చెప్తుంది, ఆయన పౌలును శిలాలను తన ఇంటికి పిలిపించుకొని భోజనం పెట్టి జ్ఞానస్నానం పొందితే ఇంటిల్లపాది రక్షించబడెను అని బైబిల్ వాక్యం చెప్పబడుతోంది. సో చిన్నపిల్లవాడికి తల్లి తండ్రి ఎంత బాధ్యత తీసుకుంటారో సంఘము కూడా అంత బాధ్యత తీసుకుంటుంది. కనుక చిన్న పిల్లలకి మురికి పట్టినప్పుడు ఎంత తొందరగా కడిగితే అంత మంచిది. వాళ్ళకు ఉన్నటువంటి గాయాన్ని ఎంత తొందరగా మాన్పిస్తే అంత మంచిది. వారి హృదయాల్లోనికి దేవుణ్ణి ఎంత తొందరగా పరిచయం చేస్తే అంత మంచిది. ఎంత ఎర్లీగా మనం బైబిల్ వాక్యంలో చదువుతాం. లూకా గారు వ్రాసిన శుభవార్తలో 2వ అధ్యాయంలో 22వ వచనంలో, మోషే చట్ట ప్రకారం వారు శుద్ధి కావించుకొనవలసిన దినములు వచ్చినవి, ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పించబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రములో వ్రాయబడినట్లు మరియమ్మ యోసేపు బాలుని యెరూషలేములోకి తీసుకొని వెళ్ళిరి, దేవాలయానికి తీసుకొని వెళ్ళారు. ఎందుకు మరియమ్మ యోసేపులు? వారి ధర్మశాస్త్రం పాటించేవాళ్ళు కదా, దేవుడంటే భయపడేవాళ్ళు కదా, పద్ధతి ప్రకారం జీవించాలనుకున్న వాళ్ళు కదా. మా బిడ్డ స్వతంత్రుడు, లెట్ హిమ్ గ్రో, ఆయన పెరిగిన తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకి ఇష్టమైతే దేవాలయానికి తీసుకొని వెళదాం అని అనుకోవచ్చు కదా. వాళ్ళు అనుకోవాలి అట్లాగా. ఎందుకని? ధర్మశాస్త్రం వాళ్ళకి తెలుసు, పరిశుద్ధాత్మ దేవుని పని తెలుసు, ధర్మశాస్త్రం ఎంత ముఖ్యమో తెలుసు. దానిని బట్టి యేసుక్రీస్తు వారిని
దేవాలయంలో కానుకగా ఇచ్చుట కొరకై వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఇది దేవుని యొక్క కార్యం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఇంకా వివరించడానికి సమయం లేదు కనుక ముగిస్తూ ఉన్నాను. మనకి జ్ఞాన స్నానములో పొందుకునే గొప్ప దీవెనలు 4. ఆ 4 ఒకటి, జ్ఞాన స్నానం ద్వారా మనము శరీరమునందు, యేసుక్రీస్తు శరీరమునందు భాగస్థులమైపోతున్నాం. తిరుసభలో వ్యక్తిత్వాన్ని పొందుకుంటున్నాం. యేసుక్రీస్తు శరీరానికి మనం అంటబెట్టబడుతున్నాం. జ్ఞానస్నానం ద్వారా పరిశుద్ధాత్మ దేవునికి ఆలయంగా మారిపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వస్తున్నాడు. చిన్నప్పుడే రావాలేగండి, పెద్దోళ్ళు అయిన తర్వాత ఆగనవసరంలా. కనుక బిడ్డలకి ముందుగానే జ్ఞానస్నానం ఇప్పించండి, కడగండి, శుభ్రపరచండి. దేవుని కృపను వారు పొందుకునేలాగా ఇవ్వండి. చిన్న పిల్లల నుంచే వాళ్ళు నడిచేలాగా నడవటానికి దేవుని పరిచయం చేయండి. దేవుడికి వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళు కూడా బాధలు ఉంటాయి, వాళ్ళకి కష్టాలు ఉంటాయి, ప్రభువుకి చెప్పుకొనివ్వండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం 5వ అధ్యాయంలో 26వ వచనంలో పాప పరిహారం లభిస్తోంది. మన పాపాలు క్షమించబడుతున్నాయి, మన మురికి కడగబడుతుంది. ఆయన వాక్కుచే కడుగుతున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. ఇది జ్ఞానస్నానం తర్వాత జరిగేటువంటి గొప్ప కార్యం. రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 3, 4 వచనాలు మనం చదివితే, చాలా వచనాలు ఉన్నాయి కనుక నేను ఒక్క మాటలో చెప్తాను. పాప హేతువైన స్వార్థానికి మనం చనిపోయి, ఇహలోక సంబంధమైన ఆలోచనలకు చచ్చి, సైతాను వేషాలకి, ఆ హేతువాదానికి మనం మరణించి, యేసుక్రీస్తునందు సత్యమునకు మనం జన్మించాలి. ఆయన మహిమలో పాలుభాగస్థులం అవ్వాలి. ఇదే జ్ఞానస్నానం. దేవుడు ఆ మహాకృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడైన దేవా, నీ పాదాలకు స్తోత్రాలు. ఆత్మదేవ, మా మధ్య ఈ సమయంలో సంచరిస్తున్నావైనా, నీవే నీ బిడ్డలతో మాట్లాడుతున్నావు నాయనా. నీ పలుకులను ఆలకించిన మేము మా హృదయాలను విప్పి వాటిని స్వీకరించి మా జీవితాలను కట్టుకోవడానికి నీ మహాకృపను అనుగ్రహించండి. జ్ఞానస్నానం ద్వారా మాలో ముద్రను వేసుకొని ప్రభువు మమ్ము దేవునికి, దేవరాజ్యమునకు వారసులుగా చేస్తున్నామని వాక్యములో విన్నాం. మా పాపాలను క్షమించబడేటువంటి సమయం అయ్యా, మా జీవితాలు శుద్ధీకరించబడి, పవిత్రీకరించబడి, పరిపూర్ణత్వాన్ని పొందుకొని నీ యందు జీవించ భాగ్యమును అనుగ్రహించండి. ఈ మనవులను మా నాథుడు, మీ కుమారుడునైన యేసయ్య అత్యంత ప్రశస్త నామములో అడిగి వేడి పొందుకునుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.